మనం మేడారం వెళ్ళే జాతర వెళ్ళే ప్రజలంతా సమ్మక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఈ ఘట్టమ్మ తల్లి దగ్గరనే మొక్కులు చెల్లించుకొని వెళ్తారు. ఎందుకు? మొక్కులు అంటే ఇక ఆమె యుద్ధం చేసింది అన్నట్టు. సమ్మవ్వ సార్లవ్వకు సాయపడ్డది ఈమె. కింద అన్నట్టు సమ్మవ్వ సార్లవ్వ కింద వాళ్ళతోటి యుద్ధం చేసి పోరాడింది. ఎవరు గట్టవ్వ తల్లి పోరాడితే వాళ్ళు ఆమె నాకు కోసం పోరాడింది. ఫస్ట్ ఆమెకు దర్శనం చేసినాక నాకు దర్శనం చేయాలి, నాకు ఒక స్నేహితురాలు, అందుకు ఆమెకు దర్శనం అయినాక నా దగ్గరికి రావాలని సమ్మవ్వ సార్లవ్వ అంటారు అన్నట్టు. అందుకోసం ఇక్కడ మొక్కంది అక్కడికి పోరు. ఇక్కడ మొక్కంది పోయినా కానీ కొంచెం వాళ్ళకు కూడా కొంచెం అనుమానం, ఏదన్నా అడ్డంకలు చూస్తుంది తల్లి ఎవరికి పోయిన వాళ్ళకు భక్తులకు. అందుకోసం ఇక్కడ అంటే పవర్ఫుల్ తల్లి. భక్తులు ఇక్కడ మొక్కంది అయితే పోరు. మర్చిపోతే ఒకవేళ వచ్చేటప్పుడైనా కానీ దర్శనం చేసుకుంటారు వాళ్ళు. వచ్చేటప్పుడైనా తల్లి తప్పైంది, పోయేటప్పుడు మర్చిపోయినాం, మాకు మంచిగా అనిపించలే అని మళ్ళా ఈ వీళ్ళంతా మళ్ళా భక్తులు వచ్చి మళ్ళీ దండం పెట్టుకొని మళ్ళీ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఆడ నిద్ర తీసిడ మళ్ళీ వెళ్ళిపోతారు పొద్దున. అట్లుంటది తల్లి. వీళ్ళు ఎందరు అక్క అని చెప్పారు కదా, 7 అక్క జిల్లాలు వీళ్ళు. ఈమె పెద్ద ఆమె. దీని తర్వాత జంగల్ పెళ్లికాడ ఉన్నది రెండవ ఆమె, పసిరక్కడ ఉన్నది, అటు తాడువాయ కాడ ఉన్నది, మేడారం చుట్టున్నారు. 7 అక్క జిల్లాలు వీళ్ళు. అందరికన్నా పెద్ద ఆమె ఇవే. అయితే మాకు అక్కడ చుట్టూ ఆమె కాపులు అన్నట్టు. జంపన్న, హరిద్రరాజు, గోవిందరాజు వీళ్ళందరికీ కాపులు. అందరూ సమ్మక్క చుట్టూ ఉంటారా? సమ్మక్క చుట్టూ ఉంటారు వాళ్ళు. ఇది కాపుల లాగా ఉంటారు అన్నట్టు. ఫస్ట్ అయితే మా గట్టవ తల్లికి మొక్కంది అయితే పోరు. ఈమె అసలైన పెద్ద ఆమె. అందుకు ఇక్కడ దర్శనం చేసుకున్నాకనే నాకు అక్కడికి రావాలని ఆమె దీవిస్తుంది సమ్మవ్వ.